ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్రాడే కాకుండా మోస్ట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఈక్విటీలో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ మనం స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్టాక్స్ని ఎలా చూడాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇవంతా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా ఒక స్టాక్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఆ స్టాక్ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్కెట్లోకి ఐపీఓ రిలీజ్ చేసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఫండమెంటల్స్ చూడకుండానే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓ రిలీజ్ చేసినప్పుడు ఒక 50 రూపీస్ 100 రూపీస్ దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు ఆ స్టాక్ 50 రూపీస్ దగ్గర ఐపీఓ ఇచ్చి ఇప్పుడు అది 1000 రూపీస్ దగ్గర 1500 దగ్గర అది ట్రేడ్ అవుతుంది అని అంటే దాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని అర్థం. ఓకే, సో ఎప్పుడైనా మనము హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఏంటంటే స్టార్టింగ్ నుంచి ప్రెజెంట్ ఉన్న కండిషన్ వరకు ఎలా ఉంది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా, ఎటువంటి ఫండమెంటల్స్ తెలియకపోయినా దీనిని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హెచ్ఏఎల్ అనే స్టాక్ని చూస్తున్నాను. ఈ హెచ్ఏఎల్ అనే స్టాక్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఎక్కడుంది, ఫస్ట్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో హయ్యర్ టైం ఫ్రేమ్లో నేను పెట్టాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్, ఇక్కడ టైం ఫ్రేమ్స్ మీకు ఐడియా ఉంది కదా, అంటే ఏంటి 5 minutes 15 minutes 1 hour, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇవన్నీ టైం ఫ్రేమ్స్ అనమాట. అంటే ఇప్పుడు 5 minutesలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క క్యాండిల్ మనకి 5 minutes డేటాని మనకి అక్కడ చెప్తుంది. అలానే ఇప్పుడు నేను మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టా. ఎం అంటే మంత్లీ, కింద మంత్లీ ఉంది కదా, సో ఈ మంత్లీని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క క్యాండిల్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క క్యాండిల్ ప్రింట్ అయింది ఇక్కడ. సో ఇదంతా ఐపీఓ రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే కొంచెం సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అంటే కొంచెం ఇంకా డీప్గా వెళ్తే కొంచెం డౌన్ ట్రెండ్ పడింది స్టాక్ ఐపీఓ రిలీజ్ అయ్యి ఐపీఓ ఇచ్చిన తర్వాత. ఓకే, సో బాటమ్ చేసి దాని తర్వాత నుంచి ఇది పైకి స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే ఈ పర్టికులర్ టైంలో మనకి కప్ అండ్ హ్యాండ్ అంటే ఇది ఒక కప్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. దీన్ని కప్ అండ్ హ్యాండిల్ అని కూడా అనొచ్చు. సో దాని తర్వాత ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ అది ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళింది. యాజ్ ఆఫ్ నౌ ఇది మార్కెట్ మార్కెట్ ఈ పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రైస్ అనేది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే ఇప్పుడు మార్కెట్ పడుతుంది కదా అని మార్కెట్ అయితే టోటల్ బేరిష్ అని మాత్రం కాదు. ఓకే, ఎప్పుడు ఒకటే ట్రెండ్ నడవదు. ఓకే, మనకి ట్రెండ్స్లో డౌ థియరీ ప్రకారం ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి మార్కెట్లో? 3 types ఆఫ్ ట్రెండ్స్ రన్ అవుతాయి. ఓకే, ఒకటి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ట్రెండ్. ఓకే, ఎప్పుడు ఒకటే ట్రెండ్ రన్ అవ్వదు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక ట్రెండ్ నడిచింది అని అంటే అది ఒక పర్టికులర్ టైంలో ఆగి అక్కడి నుంచి వేరే ట్రెండ్ కన్వర్ట్ అవుతుంది. సో అలా ఇప్పుడు అప్ ట్రెండ్ నడిచింది, దాని తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ పడుతుంది. ఓకే, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇది స్మాల్ రీట్రేస్మెంట్ మాత్రమే. బికాస్ చూడండి ఇక్కడ టాప్ ఆఫ్ ది ట్రెండ్లో ఒక హ్యామర్ క్రియేట్ అయింది కదా, ఈ హ్యామర్ హైస్ అండ్ లోస్ మార్క్ చేస్తే మీకు సో విత్ ఇన్ క్యాండిల్లోనే ఉంది. సో ఇప్పుడు ఈ కరెంట్ మంత్ ఈ క్యాండిల్ని బ్రేక్ చేస్తుంది. అంటే ఒక క్యాండిల్ ఇన్సైడ్లోనే మొత్తం ఇన్ని మంత్స్ ఇది నడిచింది. సో ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసింది. ఈ బ్రేక్ డౌన్ చేసి సస్టైన్ అయితే మేబీ కొంచెం కిందికి రావచ్చు. సో ప్రైస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఇవన్నీ అవసరం లేదు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చూడాలని అంటే ఫస్ట్ సింపుల్, మనకి ఐపీఓ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇది పైకి వెళ్తూనే ఉంది కాబట్టి ఇది ఒక మంచి స్టాక్. ఓకే, దీని పర్ఫార్మెన్స్ బాగుంది, మన ఫండమెంటల్స్ చూడకుండానే చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీకి వచ్చాను అంటే కొంచెం
డౌన్ టైం ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైస్ చూడండి. డవ్ థియరీ నేర్చుకోండి అందరూ. డవ్ థియరీ అనేది ఒక చార్ల్స్ డవ్ అనే ఒక సైంటిస్ట్, ఒక ట్రేడర్ కనిపెట్టాడు అనమాట. సో అతను కనిపెట్టిన దాని ప్రకారం ఏంటంటే మార్కెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్ ఏంటి, ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళదు. మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలి అని అంటే అది ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళదు. ఓకే, ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కొంచెం పైకి వెళ్ళి కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి డౌన్ అయ్యి ఇలా ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ మనం పెట్టుకున్న టార్గెట్కి రీచ్ అవుతుంది. ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇది ఈ అంటే ఈ స్ట్రక్చర్లో వెళ్తుంది మార్కెట్. దీన్ని ఏమంటామంటే అప్ ట్రెండ్ అంటాము. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్లయితే మనకి మార్కెట్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్, అంటే హయ్యర్ హై అంటే ప్రీవియస్ హైతో కంపేర్ చేస్తే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హయ్యర్ హై. సో ప్రీవియస్ లోతో కంపేర్ చేస్తే హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, యాజ్ ఆఫ్ నౌ హయ్యర్ హై. సో ఇంకా హయ్యర్ లోనే ఉంది ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో. కానీ ఇది లోవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చి చూస్తే ఇది చాలా పెద్ద డౌన్ ట్రెండ్ లాగా అనిపిస్తుంది, అంటే ఒక పెద్ద డౌన్ ట్రెండ్. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇంకా మనకి ట్రెండ్ చేంజ్ అవ్వలేదు. కానీ లోవర్ టైం ఫ్రేమ్లో ఇది ఏం ట్రెండ్, డౌన్ ట్రెండ్. సో లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ చేసుకుంటూ ప్రైస్ కిందకు వస్తుంది. ఓకే, ఇప్పుడు కంపేర్ టు ప్రీవియస్ హై ఇది హయ్యర్ హై చేసింది, బట్ హయ్యర్ లో చేసి మళ్ళీ పైకి పోలేదు. కాబట్టి ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, హయ్యర్ హై చేసింది బట్ లోవర్ లో చేసింది కాబట్టి సో ఇంకా ట్రెండ్ చేంజ్ అవ్వలేదు. సో ఇంకా మనం దీన్ని నమ్మడానికి లేదు. సో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ లైన్ని క్రాస్ చేస్తే మేబీ ఈ ట్రెండ్ అనేది మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇవి చూస్తే సరిపోతుంది హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, చూసుకొని ఇప్పుడు నేను ఈ లోవర్ టైం ఫ్రేమ్ ఇవన్నీ ఎందుకు చెప్పాను అని అంటే మనకి ఈ ప్రెజెంట్ ఫాల్ అయ్యింది కదా, ఇదంతా బాటమింగ్ చేసిందా లేదా అనేది మనకి లోవర్ టైం ఫ్రేమ్లోనే తెలుస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియదు అంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఓకే, లేదు అని అంటే గనక ఇది ఎప్పుడైనా ఏ నిమిషంలోనే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా పైకి వెళ్తుందని అనిపించినప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, బై ఆన్ డిప్స్. అంటే ఇలాంటి బాటమ్ పాయింట్ వచ్చింది కదా, ఇలాంటి పాయింట్స్లో ఎంటర్ అవ్వాలన్నమాట. ఓకే, సో సో ఎప్పుడు ఈ డిప్స్లోకి నుంచి పైకి తిరుగుతుందని ఎలా తెలుస్తుందని అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ టైం ఫ్రేమ్ ఉంది. ఈ మంత్లీ టైం ఫ్రేమ్లో చూడండి, వీక్లీ. సో వీక్లీలో యాజ్ ఆఫ్ నౌ ఇది ఎక్కడుంది, 50 మూవింగ్ యావరేజ్, 50 ఈఎంఏకి యాజ్ ఆఫ్ నౌ టచ్ చేసింది. ఇది బ్రేక్ డౌన్ చేసింది. ఒకవేళ కిందకు వస్తే 100 మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా హయ్యర్ టైం ఫ్రేమ్లో ఈ 50, 100, 200 ఈఎంఏస్ అనేవి సపోర్ట్స్గా యాక్ట్ చేస్తాయి. డౌన్ ట్రెండ్లో, అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్లుగా యాక్ట్ చేస్తాయి. సో ఇలాంటప్పుడు మీరు ఏమైనా మంచి బుల్లిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపించగానే మంచి వాల్యూమ్తో అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు.
ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫండమెంటల్స్ కాదు, టెక్నికల్స్ తెలిసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, డబల్ బాటమ్ సెటప్. సో డబల్ బాటమ్ అనేది ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్, రివర్సల్ సైన్. సో ఇలాంటి బాటమ్స్ వచ్చినప్పుడు మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో మార్కెట్ కండిషన్స్ బాగాలేదు కాబట్టి మార్కెట్ కొంచెం అటు ఇటుగా సర్కస్ చేస్తుంది. సో ఇలాంటి వచ్చినప్పుడు, రివర్సల్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు టెక్నికల్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ డైవర్జన్స్ చూడండి ఇక్కడ. సో డైవర్జన్స్ ఏమైనా ఉన్నదా, సో దానినే బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ డైవర్జన్స్ అయితే లేదు. ఓకే, సో కాబట్టి ఇది ఫెయిల్ అయ్యింది, ఈ డబుల్ బాటమ్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, సో ఇలాగ ఎంటర్ అయ్యేటట్టు ట్రై చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక ట్రెండ్ ఏమైనా చూద్దాం, ట్రెండ్. ఓకే, సో ట్రెండ్ చూడండి, ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు వెళుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడ ఎంట్రీ 27 రూపీస్ అరౌండ్ మనకి 2005లో ఇది ఐపీఓ ఇచ్చింది. సో ఇది టాటా గ్రూప్ ట్రెండ్ అనేది. సో అక్కడి నుంచి ప్రైస్ అనేది వెళ్తూనే ఉంది. సో వెళుతుంది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్లో ఉంది. ఇది ఎక్కడి వరకు వస్తుంది అనేది మనకి మేబీ ఇక్కడ రీట్రేస్మెంట్కి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ వరకు రావచ్చు. ఆల్రెడీ వీక్లీలో 50 మూవింగ్ యావరేజ్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి మేబీ ఈ పాయింట్కి వరకు రావచ్చు, లేదంటే 100 మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి డైలీకి వచ్చేసరికి 200 మూవింగ్ యావరేజ్ని కూడా బ్రేక్ డౌన్ చేసింది. ఓకే, సో 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ చేసిందంటే ఇదంతా బేర్ టెరిటరీ. సో బేర్ టెరిటరీలోకి ఎంటర్ అయింది ప్రైస్. సో ఇక్కడంతా బేర్స్ ఆపరేట్ చేస్తారు ప్రైస్ని. సో మళ్ళీ ఎప్పుడైతే ఈ 200 మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్తుందో అప్పటి వరకు ఆలోచించవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది కూడా డౌన్ అవుతుంది. సో ఇలాంటివి ఇప్పుడు డిప్ వస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా మంచి రివర్సల్ ప్యాటర్న్స్, రివర్సల్ క్యాండిల్ ప్యాటర్న్స్ కానీ, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఏమైనా వచ్చిందా, సో దానిని బేస్ చేసుకొని సో మనము ఎంట్రీస్ తీసుకోవచ్చు. బై ఆన్ డిప్స్. ఎప్పుడైనా మనము ఇన్వెస్టర్ అని అన్నప్పుడు ఎప్పుడైనా డిప్స్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. టాప్లో పరుగులు తీస్తుంది కదా అని పరుగులు తీసే స్టాక్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయకండి. కొన్ని రోజులు ఆగితే ఒక డిప్ చేయడానికి కిందకు వస్తుంది కదా, సో హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది అన్నాను కదా, ఆ హయ్యర్ లో చేయడానికి కిందకు వచ్చినప్పుడు ఆ డిప్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో యా నెక్స్ట్ ఇంకొకటి, మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమీ టెక్నికల్ నాలెడ్జ్ లేదు అని అంటే మంచి ఫండమెంటల్ స్టాక్స్ ఉన్న స్క్రీనర్ అని మీరు చేస్తే ఇక్కడ స్క్రీనర్ ఉంది కదా, దీనిలో క్లిక్ చేయండి. ఈ స్క్రీనర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఫండమెంటల్స్ చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను HAL అని పెట్టా, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఈ కంపెనీ మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి. ఓకే, అంటే ఆ కంపెనీ ఎలా అంటే పర్ఫార్మెన్స్, దాని కంపెనీ మార్కెట్ క్యాపిటల్ ఎంత, దాని ప్రాఫిట్ ఎలా ఉంది, దాని ROE ఎలా ఉంది, ROCE ఎలా ఉంది, నెక్స్ట్ ఇవంతా ఫేస్ వాల్యూ. కిందికి వెళితే మీకు పీర్ కంపెనీస్ అంటే దానికి రిలేటెడ్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు నాకు ఒక టెక్స్టైల్ కంపెనీ ఉంది, సో ఇంకా వేరే వాళ్ళ టెక్స్టైల్ కంపెనీస్ అంటే పీర్ కంపెనీస్ అంటే రిలేటెడ్ కంపెనీస్ అనమాట అలా. సో అవన్నీ ఈ కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో సేల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇంక్రీజ్ అవుతూ వచ్చిందా, డిక్రీజ్ అవుతూ వచ్చిందా. 2021 నుంచి ఇది ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ అలా మెయింటైన్ చేస్తుంది. ఇది చూడండి ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ ఓకే, ఇవన్నీ చూసుకొని ప్రాఫిట్ అండ్ లాస్, సేల్స్ ఎలా ఉన్నాయి. ఇది సేల్స్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్లో సేల్స్ ఇది చూడండి. 2013 నుంచి ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది, దీని ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ 31,154 ఐ థింక్ కరోడ్స్.
సో ఇలా ఇవన్నీ చూసుకొని కొన్ని మంచి స్టాక్స్ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని అవి ఎప్పుడైతే డిప్స్ చేయడానికి ఎందుకు వస్తుందో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి కొన్ని ఇయర్స్ మంచి ప్రాఫిట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, బాగుంటుంది. ఫండమెంటల్స్ ఎందుకు చూడమంటున్నానంటే మనం కొన్ని ఇయర్స్ దాన్ని వదిలేస్తాం కాబట్టి మనకి ఫండమెంటల్స్ బాగున్న స్టాక్లు అయితే అంత స్కామ్లు చేయడానికి ఇలాంటి కొంచెం ఆస్కారం తక్కువ కాబట్టి మన క్యాపిటల్ అనేది కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఓకేనండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే కనుక లైక్ చేయండి. మీకు కంటెంట్ ఫాలో అవ్వాలి అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అని అంటే మీరు F&O కంటే ఈక్విటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈక్విటీలో చాలా మనీ ఉంది, చాలా బ్యూటిఫుల్గా మనము మంచి ప్రాఫిట్స్ చేసుకోవచ్చు, మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. దానితో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, F&Oలోకి వెళ్ళి మీకు సూట్ అవ్వకపోతే ఖచ్చితంగా వదిలేయండి. F&O వెనుక పడకండి. ఓకే, ఈక్విటీలో అయితే చాలా బ్యూటిఫుల్గా మనం ప్రాఫిట్స్ చేసుకోవచ్చు, చాలా టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. మనము ప్రాఫిట్ వచ్చేంత వరకు మన ట్రేడ్ సెటప్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ట్రేడ్లో మనము అది ప్రశాంతంగా ఉండొచ్చు. బట్ మనకి F&O డెరివేటివ్ మార్కెట్కి వచ్చేసరికి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఎక్స్పైరీ లోపు మనం ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేయాలి, రోల్ ఓవర్ చేయాలి. ఓకే, సో ఈక్విటీలో చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు.